ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, వాటిని నమ్మవద్దని సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు స్పష్టం చేశారు. ఈ ప్రచారంపై ఆయన వివరణ ఇచ్చారు. తన మాటలను పూర్తిగా వినకుండా కొందరు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం విద్యుత్ బస్సుల నిర్వహణ గురించి తాను మాట్లాడితే మొత్తం ఆర్టీసీనే ప్రైవేటీకరణ చేస్తున్నట్టు చిత్రీకరించడం సరికాదని ఆయన హితో పలికారు. పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పత్రికా విలేకరులు నన్ను కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు పెట్టబోయే ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటీకరణ చేయొద్దు, అది ఆర్టీసీనే మెయింటైన్ చేయాలి, ఆర్టీసీ ఎంప్లాయీసే దాంట్లో ఉద్యోగాలు చేయాలి, అది ఆర్టీసీకే యాజమాన్యం ఉండాలని చెప్పి అడిగారు. అంటే అది ప్రైవేటీకరణ జరిగింది మన చేతిలో కదా. అది సెంట్రల్ గవర్నమెంట్ హౌసింగ్ అండ్ అర్బన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేశవ్యాప్తంగా బస్సులు టెండర్లు పిలవడం జరిగింది. కారణం ఏంటంటే వాతావరణ కాలుష్యం తగ్గించాలని చెప్పి దానికి ప్రైవేట్గా టెండర్ పిలిస్తే ఎలక్ట్రికల్ బస్సులు మన మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్కి 750 బస్సులు మొదటి విడగా టెండర్ ఖరారు చేయడం జరిగింది. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా ప్రైవేట్ ఆపరేటర్లు ఇన్వెస్ట్ చేయాలని, దాని మెయింటెనెన్సు డ్రైవర్లు ప్రైవేట్ ఆపరేటర్లే పెట్టుకోవాలని, కండక్టర్లు మాత్రం ఆర్టీసీ ఇస్తుందని, దానికి కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్లు అలాగే సబ్ స్టేషన్లు బస్సులు పెట్టుకోవడానికి అకామిడేషను మన స్టేట్ గవర్నమెంట్ సమకూర్చాలని, దానికి గాను పూర్తిగా డబ్బు సెంట్రల్ గవర్నమెంటే కేటాయించడం జరిగింది. సబ్ స్టేషన్లకు కానీ ఛార్జింగ్ స్టేషన్లకు కానీ. అలాగే ఆర్టీసీలో అకామిడేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% ఇవ్వాలని, 60% ఇవ్వాలని. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీ. ఈ ఆర్టీసీలో ప్రైవేట్ పరం ఇవ్వడానికి కారణం, ప్రైవేట్ బస్సులు ఇవ్వడానికి కారణం టెండర్లు పెరగటం వల్ల. ఇది ఆర్టీసీకి సంబంధించింది కాదు. ఈ ప్రైవేటీకరణ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే డ్రైవర్లు ఆపరేటర్సే పెట్టుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ ఆపరేటర్సే పెట్టుకుంటారు, కండక్టర్స్ మాత్రం మన వాళ్ళు ఉంటారు. దీనివల్ల ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు, ప్రైవేటీకరణ జరిగింది. దీన్ని ఆర్టీసీ మొత్తం ప్రైవేటీకరణ జరిగిపో